అది చెండాలన్నది కాంగ్రెస్. అది రానే వద్దు వద్దు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే హరీష్ రావు గారు హ్యాపీ మంచిగా చేసిండు. గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుందని మా ఆలోచన. అప్పుడు హరీష్ రావు ఉన్నప్పుడు అందరికీ కలకలం వేరే ఉండే. ఇప్పుడు మన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి వ్యాపారములు కానీ, అన్ని షాపులు కానీ, హోటల్స్ కానీ అన్ని టూలెట్ బోర్డ్స్ అనేది ఎక్కువ పడిపోయినాయి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది బాగా అయిపోయింది. ఇప్పుడు సిద్దిపేట అంటే హరీష్ రావు, హరీష్ రావు అంటే సిద్దిపేట. దానికి కారణం ఏంటంటే సిద్దిపేట మున్సిపల్ డెవలప్మెంట్ అయిందంటే హరీష్ రావు కృషి వల్ల డెవలప్మెంట్ అయింది. నాకు ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు దక్కన్ న్యూస్. నేను మీ సుధీర్. ప్రస్తుతం నేను సిద్దిపేటలో ఉన్నా. రాబోతున్న మున్సిపల్ ఎలక్షన్లో సిద్దిపేటలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది, సిద్దిపేటలో ఉన్న మున్సిపల్ చైర్మన్ పదవి ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేది ఈరోజు మనం సిద్దిపేట పట్టణ ప్రాంత ప్రజల ఒపీనియన్ తెలుసుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలల్లో మన పట్టణ పరిశుభ్రత ఎట్లున్నది, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు మరి మున్సిపల్ ఎలక్షన్ పెడతా అంటుండు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది? బీఆర్ఎస్ వెళ్తుంది. ఈ కాంగ్రెస్ మాత్రం రాదు. నేను కుల చెప్తున్నా. ఎందుకే కాంగ్రెస్ ఎందుకు రాదు? అది చెండాలన్నది కాంగ్రెస్. అది రానే వద్దు వద్దు. కాంగ్రెస్ ముంచింది మమ్మల్ని, మా ప్రజలను ముంచుతుంది. బీఆర్ఎస్ ఏం ముంచుతుంది. అట్లా నాకు ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మన పట్టణ పరిశుభ్రత ఎట్లున్నది? ఏం బాగాలేదు, ఏం బాగాలేదు. బీఆర్ఎస్ఏ మంచిగా ఉన్నది. ఇదే రేవంత్ రెడ్డి వస్తే. మనకు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి సిద్దిపేటలో. ఏ పార్టీ గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది? ఎక్కువ కాంగ్రెసే గెలుస్తుంది. కాంగ్రెసే గెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ పనులు బాగున్నాయి కాబట్టి, కానీ పనులు కూడా బాగా చేస్తారు. కాంగ్రెసే గెలుస్తుంది. కాంగ్రెసే ఉన్నది ఇప్పుడు నీళ్ళ ఇక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఓడిపోవడానికి ఎందుకు గెలవరు? వాళ్ళు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్న? బీజేపీ అనేది ఇక అది సెంట్రల్ ఉంది కాబట్టి ఇక్కడ మన దగ్గర బీజేపీ తక్కువ వస్తుంది, కాంగ్రెస్ ఎక్కువ వస్తుంది. బీఆర్ఎస్ ఎందుకు మరి? బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ అంటే అది కొన్ని రోజులు చేసింది కాబట్టి ఇది కూడా కొంత చూడాలని దీని గురించే చూస్తారు ఎక్కువ జనం. కొన్ని పనులు కూడా జరిగినాయి కదా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు లబ్ధి పొందుతారు కాబట్టి ఇదే నడుస్తుంది. కాంగ్రెసే వస్తుంది. ఇప్పుడు మన సిద్దిపేటలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది? ఎలక్షన్లో మున్సిపల్ చైర్మన్ మాత్రం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే చైర్మన్ అవుతాడు. ఎందుకంటే సిద్దిపేట టౌన్ గత 25 సంవత్సరాల నుంచి హరీష్ రావు గారు ఏదైతే అభివృద్ధి చేసిరో దానివల్ల సిద్దిపేటలో మాత్రం టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. చైర్మన్ కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే ఏ వార్డులో పోయినా కానీ సీసీ రోడ్ కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, ఇంకొకటి ఏంటంటే చాలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు. హరీష్ రావు గారు మీద ఆ అభిమానంతో సిద్దిపేట పట్టణ ప్రజలు ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీ చైర్మనే మున్సిపల్గా అవకాశం ఇస్తారు ఎప్పటికైనా కానీ. అది ఇంకొక 20 సంవత్సరాలు కాదు, ఇంకొక 50 ఏళ్ళైనా కానీ సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మాత్రము టీఆర్ఎస్ పార్టీ వ్యక్తే ఉంటాడు. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన సిద్దిపేటలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టణ పరిశుభ్రత ఎట్లున్నది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పట్టణ పరిశుభ్రత ఎట్లున్నది, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఏ పార్టీ గెలవబోతుంది? సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే హరీష్ రావు గారు హ్యాపీ మంచిగా చేసిండు. సిద్దిపేటలో మంచిగా డెవలప్ చేసిండు. ఆయనకు పలుకుబడి బాగుంది, ఓటింగ్ బాగుంది, అంతుంది.
ఇప్పుడున్న గవర్నమెంట్ వాస్తవానికి పెద్ద పనులు ఏం చేస్తలేదు. మళ్ళీ హరీష్ రావు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుందని మా ఆలోచన. ఇప్పటికి కూడా హరీష్ రావు బాగా చేస్తుండు, వర్క్ చేస్తుండు. రాబోయేది ఎలక్షన్లో కూడా హరీష్ రావు గారే నెగ్గుతారు. మున్సిపల్ ఎలక్షన్ వాళ్ళదే ఉంటుంది, బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ కథం అయిపోయింది, ఇక తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తే ఉండదని అంటుండు వాస్తవమే. ఆయన ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఉండాలని వాళ్ళ ఆలోచన ఉన్నది. తప్పేం లేదు. పనులు చేస్తూ ఉంటే అందరూ బాగుంటారు, పనులు చేస్తూ ఉంటే గెలుస్తారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అయితే ఆయనతో ఏదైతే లేదు. హరీష్ రావు గారు అందరికీ హెల్ప్ చేస్తుండు, పనులు చేస్తుండు. ఆయన హైదరాబాద్లో ఉన్నా కానీ ఇప్పుడు వర్క్ ఆయనతో అయ్యే పనులు చేస్తుండు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే అతనే వస్తారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని మా నమ్మకం. ఇప్పుడు రాబోతున్న మున్సిపల్ ఎలక్షన్లలో మన సిద్దిపేటలో ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటారన్న? ఇప్పటి వరకు అయితే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ఎందుకంటే హరీష్ రావు సిద్దిపేట గారు మొత్తం మున్సిపాలిటీ వ్యవస్థ, మళ్ళీ అన్ని విలేజ్ల పంటి కానీ ఎక్కడ కానీ చాలా పనులు చేసిండు మన హరీష్ రావు గారు. హరీష్ రావు ఉంటే మన కంపల్సరీ అందరికీ మనకు సిద్దిపేట జిల్లా కానీ ఎక్కడ కానీ మన చుట్టూ ప్రాంతాలకు చాలా డెవలప్డ్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ రావాలనే అందరి అభిప్రాయం ఉన్నది. మళ్ళీ కూడా హరీష్ రావు గారే వస్తారు. ఎట్లుందన్న ఇప్పుడు? అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టణ అభివృద్ధి ఎట్లున్నది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా పనులు చేస్తూ ఉంది? పనులు అనేది చాలా పెండింగే జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఇక్కడ అందరికీ ఇబ్బందులే ఉన్నాయి. పనులు కూడా ఎవరికి అనుకూలంగా లేదు. వ్యవహారంలో కూడా ఎవరికి ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అప్పుడు హరీష్ రావు ఉన్నప్పుడు అందరికీ కలకలం వేరే ఉండే. ఇప్పుడు మన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి వ్యాపారములు కానీ, అన్ని షాపులు కానీ, హోటల్స్ కానీ, అన్ని టూలెట్ బోర్డ్స్ అనేది ఎక్కువ పడిపోయినాయి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది బాగా అయిపోయింది. వ్యవస్థ అనేది బాగా లేకుండా అయిపోతుంది. అందరికీ చాలా ఇబ్బందులనే ఉన్నారు. రియల్ ఎస్టేట్ కానీ ఈ ప్రభుత్వం వచ్చి నుంచి చాలా ఇబ్బందులే ఉన్నాయి. అది దేనివల్లనో అర్థం కాకుండా ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి అని కూడా మన సిద్దిపేటకు పట్టించుకోవడానికి కూడా సరిగా పనులు చేస్తలేడు, అయితలేవు కూడా. కాకపోతే మళ్ళీ హరీష్ రావు గారు వస్తేనే అందరికీ మంచిగా ఉంటుంది, అందరూ బాగుంటారు. ఇప్పుడు మన సిద్దిపేటలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలవబోతుంది, ఎందుకు ఆ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడు సిద్దిపేట అంటే హరీష్ రావు అంటే సిద్దిపేట. దానికి కారణం ఏంటంటే సిద్దిపేట మున్సిపల్ డెవలప్మెంట్ అయిందంటే హరీష్ రావు కృషి వల్ల డెవలప్మెంట్ అయింది. కేంద్రం నుంచి నిధులు తేవడానికి కానీ, రాష్ట్రం నుంచి నిధులు తేవడానికి కానీ హరీష్ రావు పాత్ర కీలకం. కాబట్టి ఈరోజు మనం చూస్తే కూడా సిద్దిపేట ఒకప్పుడు 10 ఏళ్ళ కింద సిద్దిపేట ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది. మళ్ళీ ఈ 2 ఏళ్ళ నుంచి సిద్దిపేటకు మాకు ₹1 ఇవ్వకుండా, కాంగ్రెస్ పార్టీ నిధులు ఇవ్వకుండా జాప్యం చేయడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించినా కూడా సిద్దిపేట ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉండి సిద్దిపేట హరీష్ రావును చూసే కౌన్సిలర్లు అందరినీ గెలిపేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సిద్దిపేట డెవలప్మెంట్ అంటేనే హరీష్ రావు. దానికోసము ప్రతి ఒక్కరు కూడా హరీష్ రావును చూసి కౌన్సిలర్లకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి నా అభిప్రాయం చెప్పవచ్చు. ఎట్లుందన్న ఇప్పుడు పట్టణ అభివృద్ధి ఎట్లున్నాయి? గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టణ పరిశుభ్రత? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ సిద్దిపేటలో ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి మొన్నటిదాకా కౌన్సిల్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఉన్నంతసేపు నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చేయడం అనేది దేశంలోనే ఫస్ట్ ఉన్నాం మనం. అదేవిధంగా కూడా ఉన్నవాళ్ళు కూడా కమిషనర్ కానీ వీళ్ళు కూడా దానికి సహకరించి కూడా మన సిద్దిపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా దాన్ని సహకరిస్తున్నారు. కాబట్టి డెవలప్మెంట్ అనేది అట్లే నడుస్తుంది. కానీ కాంగ్రెస్కి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు మనకు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది? బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది దాదాపు. ఎందుకంటే ప్రజలలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత బాగా వచ్చేసింది. గ్రామాల్లో చూస్తేనైతే దాదాపు యూరియా వల్ల కూడా ఎఫెక్ట్ చాలా ఏర్పడ్డది. రైతులు కూడా విపరీతంగా వ్యతిరేకంగా ఉన్నారు. అది కాకుండా మూడదాకా వడ్లు కూడా కొనుగోలు కూడా సరిగ్గా చేయలేదు, అదొకటి అయిపోయింది. అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడికెక్కడ సిద్దిపేట కుంటుపడిపోయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో మాత్రం ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఇనాగ్రేషన్ కూడా ఇప్పటి వరకు చేయలేక 2 సంవత్సరాల నుంచి చేయలేదు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది. మళ్ళీ కౌన్సిలర్లు అంతా వాళ్ళే వెళ్తారు. మళ్ళీ మున్సిపల్ చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటుంది. ఇప్పుడు మన సిద్దిపేటలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్లలో
ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు, ఎందుకు గెలుస్తుంది, ఆ పార్టీ గెలవడానికి గల కారణాలు కూడా ఏంటి ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. సిద్దిపేట అన్నది హరీష్ రావు అడ్డ. ఖచ్చితంగా ఇక్కడ సిద్దిపేటలో ఉన్న అభివృద్ధి పనులన్నీ హరీష్ రావు చేసింది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఎందుకన్నా అంటే కాంగ్రెస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఇంతవరకైతే మనం చూస్తున్నట్టయితే గత నాకు తెలిసిన రోజు నుంచి ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఉన్నారు. మరొకటి మనం కొత్తగా చెప్పని అవసరం లేదు, సిద్దిపేట అభివృద్ధి చూస్తుంటే మనకు అర్థమైపోతుంటుంది. ఇక వేరే వ్యక్తికి ఛాయిస్ ఎందుకు ఇస్తాం, అంతే కదా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో హరీష్ రావును గెలవనీయకుండా చేస్తామంటుండు. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా హరీష్ రావు ఖచ్చితంగా వస్తాడు. ఎంత అంటే మనం చెప్పుడు ఏం లేదు కానీ ఆల్రెడీ చేతలలో మనకు కనబడుతుంది కదా సిద్దిపేట అభివృద్ధి అన్నది. ఇక మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు హరీష్ రావు గురించి. ఖచ్చితంగా హరీష్ రావు వస్తారు. ఇక్కడ ఎట్లున్నది అన్న ఇప్పుడు పట్టణ అభివృద్ధి కానీ పరిశుభ్రత కానీ ఎట్లున్నది? అంత బాగుంది అన్న. హరీష్ రావు చొరవ వల్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగుంది. రోడ్లు ఇప్పుడు మీరు అనంతకు రోడ్లే చూడండి ఎంత బాగున్నాయి. వేరే దగ్గరికి పోతే రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయి, మన దగ్గర ఎంత బాగున్నాయి. దాని ఉదాహరణ ఇక అదొకటి దారి. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలవబోతుందన్న? బీఆర్ఎస్ వస్తుందన్న. ఎందుకన్నా కాంగ్రెస్ ఎందుకు రాదు? ఎందుకంటే ఇక్కడ సిద్దిపేటలో హరీష్ రావు మించింది ఎవరు లేరన్న. ఇక్కడ మొత్తం సిద్దిపేట అంటే హరీష్ రావు సార్, హరీష్ రావు సార్ అంటే సిద్దిపేట. అంత మించింది ఇక్కడ ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ ఎవరు గెలవరన్న, హరీష్ రావు సార్ గెలుస్తారు. మరి ఇప్పుడు ఉన్న అధికార పార్టీ వాళ్ళు అందరూ హరీష్ రావుది, కేసీఆర్ది, వీళ్ళంతా కుటుంబ పాలన, వీళ్ళు ఏం లేదు రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతారు కదా. కుటుంబ పాలన అయితే ఇది అభివృద్ధి కావట్లేదు అన్న. కుటుంబ పాలన అయితే మాకు ఈ ఇంత అభివృద్ధి చేసిన సిద్దిపేటను కానీ హరీష్ రావు సార్ని కానీ ఇంకా వేరే వాళ్ళకి అయితే ఇక్కడ ఛాన్స్ ప్రజలు ఇయ్యరు. మేము కూడా ఆటో డ్రైవర్ కూడా మేము కూడా ఇయ్యం. ఇప్పుడు సిద్దిపేట పట్టణ మున్సిపల్ ఎలక్షన్లలో చైర్మన్ పదవిని ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది? బీఆర్ఎస్ చేసుకుంటాం అన్న. పక్క 100% పక్కా అన్న. ఇప్పుడు మనకు సిద్దిపేటలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలవబోతుంది, ఎందుకు గెలుస్తుంది అన్న? అయితే ఇప్పుడు గత 10-15 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ చైర్మన్ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అయితే అధికార ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. ఒకసారి కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ మున్సిపల్ పరిధిలో ఈ వార్డులల్లో ఇంకా ఎక్కువ అభివృద్ధి అవుతారనే ఉద్దేశంతో ప్రజల అపోహ. అయితే ఈసారి కాంగ్రెస్ గెలితే ఇంకా పెండింగ్స్ ఉన్నటువంటి మున్సిపల్ పరిధి వార్డులల్లో అన్ని రకాల పనులు చేసి అభివృద్ధి పథకంలో నడుతుంది. ఎందుకంటే అధికారం వాళ్ళది ఉంది కాబట్టి ఇవాళ మున్సిపల్ చైర్మన్ పర్సను మరి వార్డ్ నంబర్లు మరి కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గెలవాలని మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతుంది అన్న? ఓడిపోవడానికి గల కారణాలు చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ ఉన్నది, అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది. అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకు పనులు చేసేది ఉంటుంది. ఇప్పుడు మంత్రి ఇన్ఛార్జి మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏదైనా పనులు పెద్ద పెద్ద పనులు కావాలన్నా కూడా ఇలా కేంద్రము సాయంతో ముఖ్యమంత్రి చేస్తారు కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే స్థాయి నుంచి మనకు మున్సిపల్ సంబంధించినటువంటి పనులు తక్కువ వస్తాయి కదా నిధులు. మంత్రి సమక్షంలో మంత్రి నిధులు ఎక్కువ వస్తాయి కాబట్టి అభివృద్ధి ఎక్కువ అవుతుంది. అన్న నమస్తే అన్న. ఇప్పుడు మన సిద్దిపేటలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది అన్న? ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటారు? వెనక పార్టీ ఉన్నదన్న, మన గెలిచేది బీఆర్ఎస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీకి ఏది అడ్డు రాదు, వచ్చినా గెలవదు. సిద్దిపేటలో మున్సిపల్ ఎలక్షన్లు అంటే బీఆర్ఎస్ పార్టీ. హరీష్ అన్న ఉన్న కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా సరే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కానీ అసలు బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని ఖతం అయిపోయింది, ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అసలు రాజకీయ భవిష్యత్తే లేదు, మరి సిద్దిపేటలో హరీష్ రావును గెలవనీయమని చెప్పేసి రేవంత్ రెడ్డి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది వాళ్ళు ఏదో ఆత్మసంతృప్తి కోసం వాళ్ళు వేసుకుంటారు కానీ వాళ్ళు ఏం చేయలేకనే, బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేకనే వాళ్ళ సంతోషం కోసం అట్లా అబద్ధాలు చెప్పుకుంటారు తప్ప, వాళ్ళకేదో ఉపశాంతి కలనికి చెప్పుకుంటారు తప్ప బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఏం చేయలేరు. బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇక్కడ మున్సిపల్ ఏది రాదు.